సహాయం చేస్తుంది? జనరల్ వీక్నెస్. ఫస్ట్ ఏంటి? నీకు రోగం లేదు, నీకు రోగమే లేదు, జబ్బు లేదు, కానీ నువ్వు పని చేస్తున్నాడు ఒకసారి ఏమొస్తుంది మనకి? నీకు జ్వరం లేదు, రోగం లేదు, నువ్వు హెల్దీగా ఉన్నావు, కానీ అప్పుడప్పుడు ఏమొస్తాయి? అలా నీరసం వచ్చాడు, మనం రెస్ట్ తీసుకుంటాం లేదా? అలా నీరసం ఉన్న పేషెంట్స్కి ఏమివ్వచ్చు? ఏమివ్వచ్చు? నెక్స్ట్ ఫ్యాటిక్. ఫ్యాటిక్ అంటే అర్థం ఏంటి తెలుసా? అలసట. ఫ్యాటిక్ అంటే ఏంటి? అలసట అంటే నేను బాగా ఉదయం నుంచి సాయంత్రం పనులు చేస్తాను, పనులు చేసి 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 ఏమవుతుందో ఒక మధ్యలో మళ్ళీగా లేదు బయట మాట్లాడుకున్నాం. మంచిది ఏమన్నా నేనేం చేశాను? చెబుతూ చెబుతూ అలసిపోయాను. అలసిపోయి ఏం చేశాను? రెస్ట్ తీసుకున్నాను. అలాగే మీరు పని చేస్తూ మధ్యలో అలసిపోతారు. దాన్నే ఫ్యాటిక్ అంటాం, దాన్నే అలసట అంటాం. అలా అలసటగా ఉన్న వాళ్ళు కూడా ఏమేవచ్చు? మీకు అర్థం అవడం కోసం చెప్పాను, నేను అలసిపోలేదు. నేను మీకు చెబితే ఎలా ఉంటుందో చూపించడం కోసం చెప్పాను. ఓకేనా? అంటే అలసిపోతాం. మనకి అప్పుడప్పుడు పని చేసి ఏం చేయాలి? అబ్బా కొంతసేపు ఉంటుందా, నీరసం ఉంది, కొంత పని ఏం చేయగా కొద్ది టీవీ అంటాం లేదా? అలసిపోతుంది మనకు తెలియకుండా. అలా అలసటగా ఉన్నప్పుడు కూడా ఏం వాడించవచ్చు? నీకు రోగం లేదు, కానీ నీరసం వస్తుంది, ఏమేవచ్చు? ఎర్లీ. నెక్స్ట్ ఇంకోటి ఎర్లీ ఏజింగ్. నీకు వయసు ముసలి వయసు వస్తే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి అన్నీ రావాలి. కానీ కొంతమందికి ముసలి వయసు వాళ్ళగే మాట్లాడికి ఏమంటున్నాడు? నొప్పులు. ఏట్రా ముసలికి ఎప్పుడు చూస్తే నొప్పులు అంటాం కదా, అంటే ముసలి వయసులో రావాల్సిన రోగాన్ని ముందుగానే వచ్చేస్తుంది. అలా ఎర్లీ ఏజింగ్ అయిన వాళ్ళు కూడా ఏమేవచ్చు? అర్థమైందా? చూడండి ఎలాంటి వాళ్ళకి వచ్చి ఎప్పుడే వచ్చి ఉపయోగాలు కూడా చెప్తున్నాను. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్ని. అప్పుడప్పుడు వయసులో ఉన్న పిల్లలకి, టీనేజర్స్ కి ముఖం మీద ఏమొస్తాయి? ఆడ ముట్టుము వచ్చిందంటే లోపల ఉన్న పలుకు పీకే వరకు ఏం చేస్తున్నాడు? గిల్లుతూనే ఉంటాడు. అవునా? గిల్లి గిల్లి తారు రోడ్లకి ఇవన్నీ ఏమైపోతాయి? సో మీ ముఖాల మీద ఆడవాళ్ళకి మగవాళ్ళకి మొట్టుకులు వస్తే, మొట్టుకులు వస్తున్న వయసులో పిల్లలకి తగ్గాలంటే ఏమివ్వచ్చు? నెక్స్ట్ ఇంకోటి అంటే యాక్ని అంటే మొటిమలు, అంతే కదా. ఆ డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే పొడి చర్మం. శీతాకాలంలో చర్మం ఎలాగ పొడిగైపోతుంది, అది మనకు తెలిసిన విషయం. కానీ ఎండాకాలంలో, వర్షాకాలంలో కూడా చర్మం పొడిగిపోతుంది. మీరు కనుక ఎప్పుడైనా ఇలా చర్మం తీసినా, కాలు తీసినా పొలుసు పొలుసు తెలుసా మీకు? చేప పొలుసులాగా, పాము పొలుసులాగా చర్మం ముడతలు పడిపోతుంటది. ఒంటి మీద కూడా ఎండిపోయి తెల్లగా కనిపిస్తుంటది పాలు. అలాంటి వాళ్ళు కూడా ఏమివ్వచ్చు? ఏమివ్వచ్చు? అంతే కాదు. నెక్స్ట్ ఇంకోటి ఎవరికి వచ్చు? డయాబెటీస్ అంటే ఏంటో, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏమివ్వచ్చు? నెక్స్ట్ ఇంకోటి ఎనిమియా అంటే ఏంటో, రక్తహీనత. వెరీ గుడ్. రక్తహీనత ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది అంటే ఆడవాళ్ళందరికీ ఉంటుంది. ఎందుకంటే డేట్ వచ్చినప్పుడు ఎక్కువగా కొంతమందికి ఏం పోతుంటుంది అంటే బ్లీడింగ్ పోతుంది. ఎక్కువగా డేట్ వచ్చినప్పుడు కొంతమందికి 3-4 రోజులే, కొంతమందికి 5 రోజులే, కొంతమంది 10 రోజులు కూడా ఏం పోతుంది? బ్లీడింగ్. నేను రాత్రి ఏ రోడ్డు మీద నాకు యాక్సిడెంట్ అయ్యి గుద్ది వెళ్ళిపోవడం, నేను పొద్దున వరకు అక్కడే ఉన్నా, నాకు ఏం పోయింది? మరి బ్లడ్ ఎక్కువగా కావాలంటే ఏం వాడించవచ్చు? మా ఆవిడకి డెలివరీ అయింది, పొట్టకు వస్తారు, ఎక్కువ రక్తం పోతుంది కదా, అప్పుడు త్వరగా రక్తం కావాలంటే ఏమి ఇవ్వచ్చు? కొంతమంది పిల్లలకి తిండి సరిగ్గా తినరు, కాయగూరలు తినరు, ఫ్రూట్స్ తినరు, వాళ్ళకి రక్తం ఉండదు, తక్కువ ఉంటుంది. అలా రక్తం తక్కువ వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు? కాబట్టి ఆపరేషన్స్ అయినా, ఎవరికైనా రక్తం లేకపోయినా, మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ పోయినా ఏమి ఇవ్వచ్చు? ఎందుకంటే రక్తం తక్కువ ఉంటే ఏమి ఇవ్వాలి? వెరీ గుడ్. నెక్స్ట్ మెమరీ లాస్. మెమరీ లాస్ అంటే అర్థం ఏంటో ఏంటి? మతి వరకు. మీకు తెలుసా? ఇక్కడికి వచ్చిన లేడీస్ చాలా మంది ఈ మీటింగ్ వచ్చే ముందు అన్ని పనులు చేసేసుకొని, వంటలు వండేసుకొని, అవునా, తాళం వేసుకొని వస్తారు. వచ్చే ముందు ఇలా వచ్చేసిన తర్వాత కొంతసేపు మీద గుర్తు వస్తాయి, అయ్యో స్టవ్ కట్టానో లేదు, ఏం కట్టాను, అయ్యో తలుపు తాళం వేసానో లేదో, సరిగ్గా పడిందో లేదో లాగుతాం. అవునా? మన స్కూటర్ తాళం మన దగ్గరే ఉంటుంది, మనమే పెడతాం, కానీ నెత్తుకుంటాం స్కూటర్. ఎక్కడ పెట్టామో గుర్తురాదు. చదువుకునే పిల్లలకి రాత్రంతా తెల్లవారు చదివేస్తాడు, పొద్దున్న లేచిన తర్వాత ఎగ్జామ్కి వెళ్తాడు, ఓం రాస్తాడు. ఏం రాస్తాడు? ఓం రాస్తాడు. లేదంటే వాడికి ఇష్టమైన దైవాన్ని రాస్తాడు. తర్వాత క్వశ్చన్ పేపర్ చదివేస్తాడు, దేవుడి దాని రాస్తాడు. మధ్యలో క్వశ్చన్ మర్చిపోతాడు. నేను చదివాను అది చదివాడు, కానీ అడిగి రావట్లేదు. ఏంటడిగి? మెమరీ లాస్. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను తెలుసా? నా పేరేంటి? ఆనంద ప్రసాద్. వయసు 45 సంవత్సరాలు. రైల్వే స్టేషన్లోని, ఆర్టీసీ కాంప్లెక్స్ లోని
ఎయిర్పోర్ట్ లోని ఒక బోర్డు పెడతారు, ఆనంద ప్రసాద్ ఏరియా సేల్స్ మేనేజర్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, వెళ్ళేటప్పుడు నల్ల ప్యాంటు వైట్ షర్ట్ ఒక టోపీ వేసుకుని ఉన్నాడు, సామాన్ ఛాయిగా ఉంటాడు, కనబడట్లేదు. ఏం పెడతారు బోర్డు అక్కడ? గమనించారా మీరు? ఆర్టీసీ కాంప్లెక్స్ లో, రైల్వే స్టేషన్ లో వయసు చూస్తే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆడు కనిపించట్లేదు అన్నాడు. ఎందుకు కనిపించట్లేదు? వాడి ఇల్లు ఆడికి తెలియదా అంటే ఆ వయసులో జ్ఞాపశక్తి నశించుకోదు. అందుకనే 60 సంవత్సరాలు దాటినాడు, 50 సంవత్సరాలు దాటినాడు, కనిపించట్లేదంటే కారణం ఏంటంటే అది ఆవిడ మీద కోపం కాదు. నిన్న రాత్రి అన్నం పెట్టమంటే పెట్టలేదునో లేకపోతే ఏదో అడిగిందని కాదు, వాడికి ఏం మర్చిపోయాడు. అందుకనే బోర్డులు చూసారు లేదా, పెద్ద వయసు వాడి అప్పుడప్పుడు పెడతారు కనిపెట్టలేదు అని. ఎందుకంటే వాడికి ఏం మర్చిపోతాడు, నాకు ఇదే మర్చిపోకుంటే బాగుండే. నేను చాలా సార్లు అనుకున్నాను, ఎప్పుడైనా మా ఆవిడ మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు మధ్య వస్తే బాగుండు, మర్చిపోయి వచ్చేయచ్చు కదా. దేవుడు నాకు ఇంకా మర్చిపోయి ఇవ్వలేదు. సో ఎందుకంటే పెద్దవాళ్ళకి కొంత వయసు వచ్చిన తర్వాత ఏం నశించిపోతే అలాంటి జ్ఞాపకం పెరగాలంటే ఏమి ఇవ్వచ్చు. చదువుకునే పిల్లలకి ఎక్కువ జ్ఞాపకం లేదు. మా అబ్బాయి చాలా బాగా చదువుతాడండి, కానీ ఎగ్జామ్స్ లో ఎందుకున్న మార్కులు. మీరు మీ పిల్లలకి బాగా మంచి భవిష్యత్తు, మంచి మార్కులు రావాలి, చదువుకునే జ్ఞాపకం ఉండడానికి ఏమి ఇవ్వచ్చు. ఎందుకు పిల్లలకి చెప్తారంటే మనం 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు, 13 నుంచి 19 వరకు ఇవ్వచ్చు కదా, వాడి పిల్లలకి ఇవ్వచ్చే లేదా. సో మెమరీ లాస్. నెక్స్ట్ పూర్ విజన్. పూర్ విజన్ అంటే అర్థం ఏంటి? కంటిన్యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, కంటిన్యూ. కొంతమంది మన సంక్రాంతికి మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడలు ఊరి నుంచి వస్తారు కదా. ఓకే, ఒక పల్లెటూరులో ఒక మామకు చెప్పాడు, ఏమే మీ కొడుకు కోడలు వచ్చేస్తారు, పిల్లలతో వచ్చేస్తుంటే అవునా ఎలా చూస్తాం ముసలమ్మ, ఇలా పెట్టుకొని చూస్తాం అంటే దగ్గర చూపు కనిపిస్తుంది దూరంగా. మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా చదవాలంటే ఇలా పెట్టుకుంటాం, వస్తారు కళ్ళు, అవునా కదా. అంటే మనకి కూడా ఏం కనిపించట్లేదు, కంటి చూపు సరిగ్గా కనిపించట్లేదు, అవునా కదా. అలా కంటి చూపు బాగా కనిపించలేని వాళ్ళకి కంటి చూపు బాగా ఉండాలంటే ఏమి ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వచ్చు? విటమిన్ ఏ. కెరోటిన్ ఎన్ని రెట్లు ఉంది దీంట్లో? ఎన్ని రెట్లు ఉంది? 10 రెట్లు ఉంది కాబట్టి ఇవ్వచ్చు లేదా. కాబట్టి కంటి చూపు బాగా. నెక్స్ట్ ఇంకోటి హైపర్ ఎసిడిటీ. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కూడా ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు. అల్సర్స్ అంటే ఏంటి? అల్సర్స్ అంటే పుండ్లు. అల్సర్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా నువ్వు సరిగ్గా తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా నీ నోట్లో ఏమొస్తాయి, అవునా. ఏమైనా తినకపోతే నోరంతా మండుతూ ఉంటుంది, అవునా. కారం తిన్నా ఏది తిన్నా మండుతుంది అంటే నోట్లో పుండ్లు వస్తాయి. అలాగే నువ్వు టైంకి భోజనం చేయకపోతే కూడా నీ పేగులో అల్సర్స్ వస్తాయి. అలాంటివి రాకుండా ఉండాలంటే ఏమి ఇవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఇంకొకసారి నేను తాగితేనే మరి అదే వాటర్ ఇస్తే, వాటర్ ఇచ్చింది కాబట్టి తీసుకుంటుంది, అదే వాటర్ ఇస్తే. ఓకే, సో లాస్ట్ గా ఫైనల్ గా స్పెర్లోనా కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్. స్పెర్లోనాని ఎలా తీసుకోవచ్చు అంటే కంప్లీట్ ఫుడ్, సంపూర్ణమైన ఆహారంగా తీసుకోవచ్చు. దేన్ని? అందుకనే మీరు మధ్యాహ్నం లేట్ అయింది అనుకోండి, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే మీ బ్యాగ్లో ఏముండాలి? ఆడు 3 గంటలకు 4 గంటలకు వదిలేనా మనకు అవసరం. మనం ఏం వేసుకోవాలి? ఒకటి వేసుకుంటే సంపూర్ణమైన ఆహారం తినేట్టుగా. ఎందుకంటే దీంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి ఫైనల్ గా ఇది కనుక వాడికి ఏమొస్తుంది అంటే శక్తి వచ్చిందా లేదా. నెక్స్ట్ ఇది వాడికి ఏం పెరుగుతుంది? ఆరోగ్యం పెరిగింది. ఇంకోటి ఏం పెరిగింది? లాంగివిటీ అంటే అర్థం ఏంటి తెలుసా? దీర్ఘకాలిక ఆయుష్. లాంగివిటీ అంటే జీవన ప్రమాణం పెరగడం. ఇది కనుక వాడితే ఎక్కువ కాలం బతుకుతాం. ఇది వాడికి ఏం పెరుగుతుంది? నువ్వు ఎక్కువ కాలం జీవించాలి, ముసలి ఎక్కువ కాలం బతకాలి. మా అమ్మ నాన్న 100 సంవత్సరాలు బతకాలి, నేను 100 సంవత్సరాలు బతకాలి, 10 అవర్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాడాలి. నెక్స్ట్ ఇంకోటి బ్యూటీ. ఇది వాడితే ఏం పెరుగుతుందట? ఎందుకంటే దీంట్లో ఏముందని చెప్పాను, ఏ ఉంది, ఈ కూడా ఉంది. ఈ ఉంటే ఏమవుతుంది? బ్యూటీ పెరిగిందా లేదా? మీ జుట్టు బాగా ఉంటుంది, మీ ముఖం బాగుంటుంది, మీ నరాలు బలహీనత బాగుంటుంది, తగ్గుతుంది, సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మీకు అన్ని కూడా పెరిగినాయి. లాస్ట్ వైటల్టీ అంటే దీంట్లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ వరకు అర్థమైందా లేదా? ఇప్పుడు మనం ఈ స్పెల్ ఎవరికి ఇవ్వాలి కూడా తెలియాలి, ఎవరికి ఇవ్వకూడదు కూడా తెలియాలి. ఇప్పటి వరకు మనం రకరకాలు ఇవ్వాలని తెలుస్తాం కదా. ఇప్పుడు ఇవ్వకూడదు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేసుకుని తాగితే దాన్ని ద్రాక్ష జ్యూస్ అని అంటాం. ఏమంటాము? అది వంటికి మంచిదో చెడ్డ? అదే ద్రాక్ష పళ్ళు కుళ్ళిపోయిన తర్వాత ఎండబెట్టి కూడా తాగొచ్చు. దాన్ని ఏమంటావు? అదే ద్రాక్ష పళ్ళు కదా, కుళ్ళిపోయిన తర్వాత వైన్ అవుతుంది. అది మరి ఆరోగ్యానికి హానికరం.
మంచిది చెడుది కూడా. తక్కువ తీసుకుంటే మంచిది, ఎక్కువ తీసుకుంటే హానికరం. ఇక్కడ స్పెల్లోనే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదంటే స్పెల్లున్న క్యాప్సూల్స్ రోజుకి 2 వేసుకోవాలి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. తిన్నా కానీ తినకపోయినా కానీ ఇప్పుడు వేసుకోవాలి. రోజుకి ఎన్ని వేసుకోవాలి? ఎన్ని వేసుకోవాలి? ఎప్పుడు వేసుకోవాలి? ఎప్పుడైనా వేసుకోవాలి. నెక్స్ట్ ఎవరు వేసుకోకూడదు అంటే ఇఫ్ యూ సఫర్ ఫ్రమ్ హైపర్ థైరాయిడిజం, నీకు కనుక థైరాయిడ్ 2 రకాలు. ఒకటి హైపో థైరాయిడిజం. హైపోలో చివరి ఏమొచ్చింది? ఓ అంటే ఒబేసిటీ. ఆ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా లావు అయిపోతారు.